దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ 9వ వచనము నుండి దేవుని వాక్యములో మనం చూస్తే మార్క్స్ ఆఫ్ ద ట్రూ క్రిస్టియన్ అనే టైటిల్ ఇస్తాడు. ఈ 9వ వచనము నుండి 21 వరకు ఉన్నదానికి ఈ ప్యాసేజ్ అంతటికి ఒక టైటిల్ ఇస్తాడు. ఆ టైటిల్ ఏంటంటే మార్క్స్ ఆఫ్ ద ట్రూ క్రిస్టియన్, నిజ క్రైస్తవ జీవితపు గురుతులు లేక ముద్రలు. మనం పుట్టుమచ్చలు మార్క్స్ అంటాం కదా, అలా గురుతులు, మచ్చలు లేక రుజువులు, ఇవన్నీ మనం తీసుకోవచ్చు. ఇది నిజ క్రైస్తవుని యొక్క ఉండాలి కదా మార్క్స్. నేను నిజమైన క్రైస్తవుని అనే ఆ గురుతులు, ఆ ముద్రలు, ముద్రించబడిన స్థితి లేక ఆ రుజువులు, అవన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. సరే, 10వ వచనంలో మనం చూస్తే అద్భుతమైన 2 విషయాలు తెలియజేస్తున్నాడు. 2 సబ్జెక్టులు ఇవి. సరే, ఒక్క మాటలో చెప్పాలంటే మన మతానికి సంబంధించి చెప్పడానికి కొరకైన 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. మరలా నేను ఈ వాక్యం చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము ఏం చేయమంటున్నాడు? చూపించండి అంటున్నాడు. అనురాగము చూపించండి. నువ్వు అనురాగం కలిగి ఉండాలి. ఎందుకు? లోపల పెట్టుకోవడానిక? చూపించాలి. అది ఇక్కడ సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగాన్ని చూపించండి. అనురాగము కలిగిన వారై ఉండండి అనగా అనురాగాన్ని చూపించండి, అభిమానాన్ని చూపించండి, మమతను చూపించండి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. బ్రదర్లీ అఫెక్షన్, అలాగే బీ కైండ్లీ అనే విషయాలు తెలియజేస్తున్నాడు. అలాగే కనికరం, కంపాషనెట్ అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కంపాషన్, కనికరముతో కదిలించబడండి అనేది మొదటిగా మనం చూస్తున్న విషయం. రెండవది ఏంటి? ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. మన మతాన్ని గురించి 2 విషయాలు చెప్తాను. ఒకటి, ప్రేమను చూపే మతం. ఏంటది? ప్రేమించే మతం. ప్రేమ అనగా దేవుడు ఏది చూపించాడో దాని పేరు. మనం దాన్ని కూడా మరి ఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తుంది. ఇంటర్ప్రిటేషన్ కూడా అవసరం వస్తుంది కదా ఇక్కడ లోకములో. ఎందుకంటే ఈ లోకములో తల్లి ప్రేమ మరుగున పడుతుంది, తండ్రి ప్రేమ మరుగున పడుతుంది. యవ్వనములో కలిగే వాటిని మాత్రమే ఆ బైబుల్ మోహం అన్నదాన్నే, దానికి ప్రేమ అనే పదాన్ని, వ్యామోహం అన్నదాన్నే ప్రేమగా చెప్తున్నారు గనక అలా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రేమించే మతం అంటే యేసుక్రీస్తు ఈ లోకములో ఏదైతే చూపించాడో దాని పేరు మనం వాడుతున్నాం. దేవుని ప్రేమ అనాల్సి వస్తుంది. కానీ అసలు బైబిల్ చెప్పేదేంటి? దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ అంటుంది వాక్యం. ప్రేమ అనగా దేవుడే అంటుంది వాక్యం. అలా వాక్యం అంటే మనం అర్థం చేసుకోవడానికి మనం ఏమంటున్నాం? దేవుని ప్రేమ అంటున్నాం. అంటే కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఆ పదం దగ్గరికి రాకుండా కొంచెం కిందికి వస్తున్నా. దేవుడే ప్రేమ.
నిజమైన ప్రేమ దేవుడే. దేవుడు అంటే ఏంటో అదే అసలు ప్రేమ అనే విషయం తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవుని ప్రేమ అని దాని గురించి చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఉండండి అంటుంది వాక్యం. ప్రేమించే మతం, తగ్గించుకునే మతం అనే రెండు మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. మన మతముల గురించి లేదా మన విశ్వాసాన్ని గురించి లేదా మనం అనుసరిస్తున్న మార్గాన్ని గురించి చెప్పాలంటే మాది ఏంటది? ప్రేమను చూపించే మతం. ప్రేమ అర్థం కాలేదనుకోండి, యేసుప్రభు ఏం చూపించాడో ఈ లోకములో అది నిజమైన కొలమానం. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. నిజమైన క్రైస్తవ జీవితానికి రుజువులు, గుర్తులువి. ఆ గుర్తులు మనకు లేవనుకోండి, మనం ఎవరము? ఆ గుర్తులు మనల్ని నిజమైన క్రైస్తవులుగా చేసేవి, నిర్ధారించేవి. కాబట్టి వారు మనల్ని వెతుకుతున్నారు, లేక ఎవరో వెతుకుతున్నారు. వారు దేవదూతలైనా కావచ్చు, వారి లోక సంబంధులైనా కావచ్చు. ఈ వ్యక్తి ఎవరు అని వెతుకుతున్నారు. ఆ గుర్తులు కనబడాలి మనలో. ఇప్పుడు ఏం గుర్తులు? ఒకటి, ప్రేమను చూపించుట. ఇక్కడ సహోదర ప్రేమ, సంఘ పరిధిలో ఉండే ప్రేమను గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఒక కుటుంబ పరిధిలో పిల్లల మధ్యలో చూపించే ప్రేమను, అది సహోదర ప్రేమ. నా సహోదరుడు నా వలనే తండ్రి ద్వారా జన్మించిన వాడు. నా పరలోకపు తండ్రికి మిగిలిన పిల్లలు ఉన్నారు, అదిగో వీరు వారి పట్ల నేను అనురాగాన్ని చూపించుట నా బాధ్యత. ఎందుకంటే నేను కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని, వీరు నావారు. కాబట్టి నావారు అనుకున్నప్పుడు ఏమి చూపిస్తామో ఆ కనికరం, ఆ దయ, ఆ అనురాగము, ఆప్యాయత, అభిమానము, ఇవన్నీ పర్యాయ పదాలు. అది చూపించండి అనేది ఇక్కడ దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇది మొదటి విషయం. కాబట్టి సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగాన్ని చూపించండి అని చెప్తున్నాడు. సహోదర ప్రేమ, నా సహోదరులు, కుటుంబములో పిల్లల మధ్యలో ఒకరి ఎడల ఒకరికి ఉండవలసిన ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఆ పేరే సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ ప్రేమను మీరు కనపరచండి, ఆ అనురాగాన్ని, ఆ అభిమానాన్ని మీరు చూపించండి, ఆ కనికరాన్ని మీరు చూపించండి అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం. మీలో ప్రేమ ఉన్నది అనడానికి అది కనబడాలి, అది రావాలి, బయటికి రావాలి. లేదంటే ఉన్నది ఎలా తెలుస్తుంది? రాకుండా, కనబడకుండా, దాని క్రియ లేకుండా, దాని ఉనికి లేకుండా. ఏంటది? ఒక మనిషి తన క్రియలు ఏమీ లేకపోతే బ్రెయిన్ డెడ్ అంటారు. వాక్యములో ఏదైనా క్రియ లేకపోతే చనిపోతుందని చెప్పాడు. విశ్వాసము క్రియలు లేనిదైతే ఏమవుతుంది? ఒంటిగా ఉండి మృతమైనది అవుతుంది అని చెప్పాడు. కాబట్టి ప్రేమ బయటికి రావాలి. సంఘములో సహోదరుల మధ్యలో మీరు అనురాగాన్ని చూపించండి, అభిమానాన్ని చూపించండి. నీ సహోదరుడు కుటుంబములో ఏ విధముగా అనురాగము కలిగి ఉంటారో అది మీరు చూపించండి. పలకరించడం కావచ్చు, వ్యక్తి యొక్క బాగోగులను గురించి విచారణ చేయడం లేక అడిగి తెలుసుకోవడం కావచ్చు. అలాగే వారిలో ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు క్షమించడం కావచ్చు, సరేలే అనుకోవడం కావచ్చు. దాన్ని వదిలిపెట్టడం, దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం, దాన్ని మరచిపోవడం, దాని గురించి ప్రస్తావించకపోవడం, దాన్ని మరచి ముందు కొనసాగడం కూడా అనురాగములో భాగమే, అభిమానములో భాగమే. సహోదర ప్రేమలో ఉన్న విషయాల గురించి మాట్లాడుతున్నాడు. పలకరించడం,
వారిని గురించి వారి బాగోగులు అడిగి తెలుసుకోవడం, అలాగే క్షమించడం, వారు ఏదైనా అక్కర్లో అవసరతలో ఉన్నప్పుడు వారిని పరామర్శించడం, వారికి సహాయం చేయడం, అలాగే వారు ఏదైనా బాధలో ఉంటే ఆ బాధను తగ్గించడానికి నేనేం చేయగలను, వారి బాధను విని తగ్గించగలనా, వారికి నా ప్రజెన్స్ను ఇచ్చి తగ్గించగలనా, తోడుగా ఉండి తగ్గించగలనా, ఎలా? అతని భారం, ఒకని భారములను ఒకడు భరించండి. వాక్యం చెప్పేది అదే. ఇది క్రీస్తు యొక్క నియమం, దీన్ని మీరు పూర్తి చేయండి అని గలతీ 6:2-3 వచనాల్లో మనం చూస్తాం. వాక్యము ఈ విషయాలన్నీ, అనురాగముల గురించిన విషయాలన్నీ తెలియజేస్తుంది. దేవుని వాక్యములో మనం చూస్తే ఈ ప్రేమను, ఈ అనురాగాన్ని, ఆప్యాయతను చూపించడం గురించి మనం నేర్చుకుంటున్నాం. అది లేకుండా కొంతమంది అది చూపించకుండానే నేను కలిగిన వాణ్ణి అని అనుకుంటే మోసం అంటుంది వాక్యం. అది లేకుండానే నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తే నీ సహోదరుని కూడా నువ్వు గుర్తిస్తావు, ప్రేమిస్తావు, అది ఒక రుజువు అంటుంది వాక్యం. తర్వాత దేవుణ్ణి ప్రేమిస్తున్న వానికి దేవుడు చెప్పేది ఏంటంటే నీ సహోదరుణ్ణి గుర్తించు, నీ సహోదరుణ్ణి ప్రేమించు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. అది వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి ఆ ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి అనేది దేవుని నుండే మనం పొందామది. దేవుని నుండే మనం ఆ విషయాన్ని మొదటి నుండి నేర్చుకున్నాం అని దేవుని వాక్యం ఈ విషయాలను మనకు తెలియజేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రికలో 2 విషయాలను మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక, ఈ మొదటి పత్రికలో అనేకమైన అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఒక రకంగా చెప్తే ఉపదేశం కాదు, రుజువులకు సంబంధించిన విషయం. ప్రతిదీ కూడా అనుకోగానే సరిపోదు, రుజువు ఏంటంటాడు ఇక్కడ. అలాగే నువ్వు అనుకోగానే సరిపోదు, నువ్వు అనుకోగానే అయిపోలేదు, దాని రుజువేంటి అంటాడు. రుజువు లేకపోతే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అంటే మీరు యోహాను రాసిన మొదటి పత్రికను ఎలా చూడాలి? పరీక్షించేది, పరీక్ష కేంద్రం. ఇక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది. నీవు అర్హుడవా అనర్హుడువా తేల్చేస్తుంది అక్కడ. నువ్వు దేవుని బిడ్డవా సాతాను బిడ్డవా తేల్చేస్తుంది. జడ్జిమెంట్కి సంబంధించిన నివేదికను చదివినట్లు చదవాలి మీరు. ఇది సాధారణమైన విషయం కాదు, అక్కడి నుండి గనక నీకు రెడ్ సిగ్నల్ వచ్చింది అనుకో, ఎంత ప్రమాదం. అటువంటిది ఈ యొక్క వాక్యం. ఏదో ఉపదేశము, ఏదో సలహా అటువంటిది కాదు, తేల్చేస్తుంది. ఒక ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. ఏదో యూనిట్ టెస్ట్, లేకపోతే ఏదో నా స్కిల్స్ ఎలా ఉన్నాయి తెలుసుకునేది, నాకు తెలియజేసేది, తర్వాత నన్ను దిద్దేది, ఇదంతా కాదు. జడ్జిమెంట్ ఇచ్చేది అంటే ఒక ఫైనల్ ఎగ్జామ్ లాంటిది ఇది. అది మనం గుర్తించాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి చూస్తే, వెలుగులో ఉన్నాను అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఏమంటుంది వాక్యం? నేను వెలుగులో ఉన్నాను, నేను దేవుని యొక్క వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నాడు. నేను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాను, చీకట్లోని వెలుగులోనికి వచ్చానని చెప్పుకునేవాడు తన సహోదరుణ్ణి ద్వేషించేవాడుగా ఉంటే వాడు ఇప్పటి వరకు కూడా చీకటిని దాటలేదు, వెలుగులోనికి రాలేదు అంటున్నాడు. ఎటువంటి విషయం అండి ఇక్కడ? ఎటువంటి విషయం? తన సహోదరుణ్ణి గనక ద్వేషించేవాడుగా ఉన్నట్లయితే అతడు ఇప్పటి వరకు కూడా చీకట్లోనే ఉన్నాడు. అతడు చెప్పుకుంటున్నాడు నేను వెలుగులో ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు, కానీ నిజానికి నువ్వు వెలుగులో ఉన్నావా? రుజువేంటి? చీకటి పోయిందా? ద్వేషం పోయిందా? ద్వేషం ఇక్కడ చీకటి. నీ సహోదరుణ్ణి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, నీ సహోదరుడు ఏదైనా మాట చెప్తే వినలేకపోతున్నావు, నీ సహోదరుని పట్ల అభిమానాన్ని కనపరిచే ఒక్క మాట మాట్లాడలేకపోతున్నావు, ఒక్క పలకరింపు చేయలేకపోతున్నావు. నువ్వెట్లా వెలుగులో ఉన్నావు? ఏంటది? నేను వేరే మచ్చలు పెట్టుకొని వస్తాను,
పొట్టు మచ్చలు లేకపోతే ఏంటి, కాటుకతో మచ్చలు పెట్టుకుంటానంటే కుదురుదా? కుదరదు అది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇవి ఉండాలి, ఇవి ఉండాలి. అందుకొరకు నిజంగా ఇక్కడ ఈ యొక్క పత్రికలో ఒక్కొక్క అధ్యాయములో ఎటువంటి లోతైన విషయాలు చెప్పాడో అది మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు, వెలుగులో ఉన్నాను అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు ఇంకా రక్షణ లేదు, ఇంకా మారు మనసు లేదు, ఇంకా వెలుగులోకి రాలేదు, ఇంకా చీకట్లోనే ఉండి చీకట్లోనే ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత 10వ వచనంలో తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసేను గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడు అతనికి తెలియదు. అతడు మాత్రం నేను వెలుగులో ఉన్నాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను. మరి నీలో ఈ మచ్చ లేదేంటి? ఏ మచ్చ? నిజ క్రైస్తవుని మచ్చ లేదేంటి? ఏంటా మచ్చ? నీ సహోదరుణ్ణి ప్రేమించుట. నీ వల్ల రక్షణ పొందిన వ్యక్తి పట్ల, నీ కుటుంబ సభ్యుల పట్ల, ఆత్మీయ కుటుంబము పట్ల అనురాగం ఏది? ఆప్యాయత ఏది? అభిమానము ఏది? పలకరింపు ఏది? కష్టములో నిలబడింది ఏది? కరుణను చూపించింది ఏది? ఇవన్నీ కూడా అడుగుతున్న విషయాలు. కాబట్టి ఇవన్నీ మనకు కావాలి. వాక్యం తెలియజేస్తుంది. ఇందులోనే భాగంగా 4వ అధ్యాయంలో మనం చూస్తే 4వ అధ్యాయంలో 7 నుండి మాట్లాడుతూ, ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమించము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించాలి, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. అంతేకాదు ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, అంటే దేవుడే ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. రెండోది ఎటువంటి మాట చూడండి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఎందుకు? మొదటి మాట చదువు. ఎందుకు? దేవుడే ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేకపోతే దేవుణ్ణి ఎరగనా? ఎందుకు? ప్రేమే దేవుడు. అది ఇక్కడ వాక్యం చెప్తుంది. ఆ ప్రేమలో దేవుని సంపూర్ణత మొత్తం ఉంది. కాబట్టి ఆ ఒక్క విషయంలో ఇంత పెద్ద జడ్జిమెంట్ కూడా ఇస్తున్నాడు. ఆ ప్రేమకు సంబంధించిన లక్షణాలు మనలో ఉండాలి. ఆ ప్రేమను చూపించాలి. అనురాగము, అభిమానము మీరు చూపించాలి అని తెలియజేస్తున్నాడు. అందుకే 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు, చీకటిలో నడుస్తున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసాను గనక ఎక్కడికి పోతున్నాడో తెలియదు. చెప్పడం మాత్రం నేను పరలోకానికే వెళ్తున్నాను, చెప్పడం మాత్రం నేను దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను. మరి ఏది ప్రేమ? దేవుణ్ణి అడుక్కో అంటావా? అందుకే దేవుని దగ్గర కాదు, ఫిల్టర్ దగ్గరికి వచ్చాను, ఇక్కడ నుండే నిన్ను బయటికి పంపించే పరిస్థితి ఉంటుంది. అయితే మనకిక్కడ జడ్జిమెంట్ టైం కాదు ఇది. ఇది దేవుడు మనకు తెలియజేసే సమయం, మన సరిదిద్దుకోవాల్సిన సమయం. నిజ క్రైస్తవుని గురుతులు మనకిప్పుడు కావాలి. అభిమానం కావాలి, అనురాగాన్ని చూపించాలి. వారి ఎడల మనకుండే ఆ భారము కనబడాలి, ప్రదర్శించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా, ఇతరుల కొరకు చింతించుట ద్వారా, వారి కొరకు ప్రార్థించుట ద్వారా, అలాగే వారిని దర్శించుట ద్వారా. దేవుడు అడిగాడా లేదా? నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, అడిగాడా లేదా? నువ్వు కనబడాలి, అక్కర్లో నువ్వు కనబడాలి, నువ్వు పరామర్శించాలి. వారి కష్టములో, వారి శ్రమలో నువ్వు పరామర్శించాలి, నీవు ఉండాలి. ఇది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం. లేదంటే నువ్వు ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తివి కాదంటే దేవునికి సంబంధించిన వ్యక్తివే కావు. ఈ 2 విషయాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. దేవుణ్ణి ప్రేమించుట, నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుట. ఈ 2 విషయాలు ఎంత ప్రాముఖ్యమైనవో
వీటికంటే ఇది ముఖ్యం కాదు అన్న విషయాన్ని కూడా ప్రభువు తెలియజేశాడు. కాబట్టి మనము దీని గురించి నేర్చుకుంటున్నాం. మనం అనురాగం, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగాన్ని చూపించండి అన్న విషయాన్ని వాక్యము మనకు తెలియజేస్తుంది. అలాగే దేవుని వాక్యములో ఇక్కడ 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో 10 నుండి మనం చూస్తే, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును అని చెప్తూ, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అంటున్నాడు. నీతిని జరిగించని ప్రతివాడు అంటే నీతిని జరిగించాలి. టైం ఎందుకు ఇస్తున్నాడు? నీతిని జరిగించాలి. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మన హృదయాన్ని శుద్ధి చేశాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన స్వభావాన్ని కలుగజేశాడు, పరలోక రాజ్య సంబంధులుగా చేశాడు, పరలోక రాజ్య వారసులుగా చేసి వెంటనే పరలోకం అంతా రెడీ ఉంది, తీసుకోకుండా టైం ఎందుకు ఇచ్చాడు? నీతిని జరిగించాలి. అలాగే తన సహోదరుని ప్రేమించని వాడు దేవుని సంబంధి కాడు. ప్రతివాడు, ఏ వ్యక్తి అయినా సరే, ఖచ్చితంగా ఉండాల్సిన గుర్తుల్లో ఇది. నువ్వు ప్రేమను కనపరచాలి, నువ్వు పలకరించాలి, నువ్వు పరామర్శించాలి, ఇబ్బందిలో నువ్వు సహాయపడాలి, ఎదుటి వ్యక్తి భారాన్ని నువ్వు తగ్గించాలి. చూసారా? దీన్ని అంతటిని విస్మరించి నేను నా దేవుడు మధ్యలో దేవుడు చెప్పాడు కదా, మన ఇద్దరమే లేము, నీ వల్లనే రక్షణ పొందిన ప్రజలున్నారు, వారి పట్ల నీ అనురాగము కనపరచబడాలి. ఇది చెప్పాడు. అది మనం గుర్తించాలి. వారి పట్ల నీ యొక్క అనురాగం అనేది కనపరచబడాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. అలాగే మనం ఒకరినొకడు ప్రేమింపవలెను అనున్నది మొదటి నుండి వింటూ వస్తున్న దేవుని వాక్యమే. మొదటి నుండి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పటి నుండి నేటి వరకు మొదటి నుండి చెప్తున్న విషయమే ఇది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 20-21 నుండి మనం చూస్తే ఆ 20-21 వచనాలు చదువుకుందాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపలేని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞను మనము ఆయన వలననే పొంది ఉన్నాము. ఆయనే చెప్పాడు, నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు అడిగాడు కదా, ప్రభు ప్రేమిస్తున్నాను. అయితే ఏం చేయమన్నాడు? నీ సహోదరులను చూసుకో అని చెప్పాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? వీళ్ళందరికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఎక్కువగా? అయితే ఏం చేయమన్నాడు? నా గొర్రెలను కాయు, వాటి విషయంలో శ్రద్ధను కనపరచు. ఇది నన్ను ప్రేమించడం అంటే. వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తే, వీళ్ళందరికంటే ఎక్కువ ఆసక్తి వారి పట్ల చూపించు. ఇది అడిగాడు. కాబట్టి దేవుడు మొదటి నుండి తెలియజేస్తున్న విషయాలన్నీ కూడా ఇవే అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి మనము అటువంటి పరిస్థితిలో, మోసపూరితమైన పరిస్థితిలో, అబద్ధికులుగా ఉండే పరిస్థితిలో ఉండకూడదంటే మనము ఇతరుల పట్ల ప్రేమను కనపరిచేవారుగా, ప్రేమించేవారుగా, మన మతమే ప్రేమించే మతం అనేది మనం చూస్తున్నాం. చివరికి శత్రువును కూడా ప్రేమించుట. చూసారా? మరణించే సమయంలో కూడా ప్రేమించుట. యేసు ప్రభు మన మాదిరి.
ఆ మాదిరిని అనుసరించిన స్టెఫెన్ గురించి కూడా మనం చూస్తాం. వారు రాళ్ళు రువ్వి చంపుతూ ఉన్నారు. అతడేమంటున్నాడు? ప్రభువా, వీరి మీద ఈ పాపము మోపకు. ప్రేమ చూడండి, వారి భారాన్ని తగ్గిస్తుంది, వారి మీదకి వచ్చే శాపానికి అడ్డుపడుతుంది ప్రేమ. ఎటువంటి గొప్ప విషయం ఇదే దేవునికి సంబంధించి, పరలోక రాజ్యానికి సంబంధించిన గొప్ప విషయం. అది మనం గుర్తించాలి. ఏ రాజ్యానికి, ఏ లోకానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో, అర్హులుగా చేశాడో, ఆ యొక్క లోకానికి సంబంధించి ఈ ప్రేమే గొప్ప విషయం అనేది మనం గుర్తించాలి. కాబట్టి మన మతమే ప్రేమించే మతం, ప్రేమను చూపించే మతం, అనగా మేలును కోరేది, మేలు చేసేది. నాకు నష్టం కలిగిన నా నష్టాన్ని వేసే వ్యక్తిని కాదు. ఎటువంటి శ్రేష్టమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఆలోచించండి. పాత నిబంధనలు ఆ విధంగా లేరు, లేక మొదటి నిబంధనలు ఆ విధంగా లేరు. వారికి ద్వేషించుట అనేది ఒక అంశము ఉంది, శపించుట అనేది వారికి ఉంది. మీకు అర్థమవుతుందా? 99% వారు ప్రేమిస్తారు, ఆ 99.5% ప్రేమిస్తారు, కానీ వారికి 0.5 కానీ లేక 1% కానీ శపించడం అనేది ఉంది. వారికి శ్వాస ఆడనప్పుడు, ఆ నెక్ మూమెంట్కి వచ్చినప్పుడు, లేక వారు శాయశక్తులా ప్రయాసపడినా కూడా కానప్పుడు ఇక శపించేది వారికి ఉంది. కానీ మనకు లేదు. ఎందుకంటే మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన సిలువలో వేలాడుతూ మొదటిగా పలికిన మాట ఏంటి? వీరిని క్షమించు. ఎవరి వైపు మాట్లాడుతున్నాడు? బాధిస్తున్న వారి వైపు. తద్వారా మనకు వారి కంటే శ్రేష్టత ఇవ్వడానికి అవకాశం ఉంది. మీకు అర్థమవుతుందా? మనందరినీ దేవుడు జ్యేష్ఠుల సంఘం అనే ఒక సంఘం స్థాపించాడు. ఏం సంఘం అదంతా? జ్యేష్ఠుల సంఘం. పిలిచేదేమో అందరినీ. పిలిచేది ఎవరిని? అందరినీ పిలుస్తున్నాడు. ఆరోగ్యం కలిగిన వాడిని, రోగంతో ఉన్నవాడిని, ధనవంతుణ్ణి, అడుక్కునేవాడిని కదా, అవయవాలన్నీ కలిగిన వాడిని, అవయవాలు లేని వాడిని, అందరినీ పిలుస్తున్నాడు. పిలిచి ఏ సంఘం? జ్యేష్ఠుల సంఘం. అందరు జ్యేష్ఠులే. ఎటువంటి అద్భుతమైన విషయం! ఎందుకంటే ఇక్కడ శ్రేష్టత ఉంది. ప్రేమించే మతం, శత్రువునైనా మేలు చేసేది. కాబట్టి ఏ వ్యక్తిని చూచి నువ్వు నిరాశ పడకు అనేది వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే నీలో నుండి ప్రవహించాల్సింది అదే నీకు అత్యంత లాభదాయకమైన విషయం. నువ్వు ఊహించలేవు దాన్ని, నువ్వు ఊహించడానికి ప్రయత్నించకు. ఎందుకంటే తెలుసుకోలేనంత గొప్పది, నీవు తెలుసుకోలేనంత గొప్పది. ఎంత గొప్పదండి! మనము దీంతో అర్థమైందే ఏదైతే ఎక్కువ ఉంటుందో దాని కొరకే ట్రై చేస్తూ ఉంటాం. దీన్ని మించింది అది. దేవుడు నీకు చెప్పేది దీన్ని మించింది. ఆ విధంగా చేస్తే ఏం జరుగుతుంది? నీవు ఆలోచించే దానికంటే, నీవు కొన్ని విధానాలు అనుసరించి లాభం జరుగుతుందనే దానికంటే దాన్ని మించిన లాభం దీంట్లో ఉంది. అది దేవుడు మనకు బోధిస్తున్న విషయం అన్న సంగతి మనం గుర్తించాలి. కాబట్టి అనురాగాన్ని చూపించండి, మీ ప్రేమను స్థిరపరచండి, మీ ప్రేమను కనపరచండి అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ఇది మొదటి విషయముగా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనము దేవుని యొక్క ప్రేమను ఇతరుల పట్ల కనపరిచేవారుగా ఉండాలి. అందుకే టైం ఇస్తున్నాడు. ఒక రోజున వీలు కాలేదా, మరొక రోజును దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక పూట వీలు కాలేదా, మరొక సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది మనం గుర్తించాలి. దేవుని వాక్యములో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, 3వ వచనములో, సహోదరులారా, మేము ఎల్లప్పుడు మిమ్మల్ని వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఏం చేస్తున్నాడు? ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది.
చూసారు ఎటువంటి సాక్ష్యము? ఇలాంటి సాక్ష్యం ఇవ్వాలంటే ఒక్కొక్కరిని పిలిస్తే ఏమిస్తాడండి దేవుడు కదా? మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపే ప్రేమ విస్తరిస్తుంది. ఎదుటి వ్యక్తి పట్ల మీ ప్రేమ అధికమవుతుంది. గత సంవత్సరం కంటే, గత నెల కంటే, గతము కంటే కూడా పెరుగుతుంది. ఏంటది? ఎదుటి వ్యక్తి పట్ల చూపించే ఆసక్తి, శ్రద్ధ, వారి కష్టంలో తోడు ఉండడం, వారి యొక్క బాధను తగ్గించడం, వారి నష్టములో సహకారులుగా ఉండడం, ఆ నష్టాన్ని తగ్గించడాని కోసం. ఎంత అద్భుతమైన విషయం! ఈ సంఘం గురించి దేవుడు ఎటువంటి సాక్ష్యం లేక అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, మీ క్రియలు ఈ విధంగా ఉన్నాయి, ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమలో మీరు వర్ధిల్లుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అత్యధికమవుతుంది మీ ప్రేమ అనే విషయాన్ని రాస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 13:1 మనం చూస్తే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అంటే వాక్యం చెప్తుంది కొనసాగనీయుడి, స్థిరంగా ఉంచి అందులో మీరు కొనసాగుతూ ఉండాలి. సహోదర ప్రేమను చూపించడంలో మీరు ఆగిపోకూడదు, కొనసాగుతూ ఉండాలి అంటూ ఆతిథ్యము చేయ మరువకుడి అనే మాటను కూడా తెలియజేస్తున్నాడు. ఆతిథ్యం చెయ్యండి అంటున్నాడు. ప్రేమను చూపించగలిగిన విధానాలను ఇక్కడ కొనసాగించండి అనేది మనకు తెలియజేస్తున్నాడు. అది మనం చూస్తున్నాం. అలాగే పేతురు రాసిన 2వ పత్రికలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. ఇవన్నీ మనము వివరించుకోవడానికి సమయం లేదు, కానీ జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయము 7వ వచనం మనం చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా. ఈ అద్భుతమైన విషయాలు మనకు ఉంటే ఏమవుద్ది? 8లో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి. ఇవి ఎవరికి లేకపోయిన వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడు, దూరదృష్టి లేనివాడును అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు తొట్టిల్లరు. ఇవన్నీ అటువంటి విలువైన విషయాలని చెప్పాడు. ఇక్కడ చెప్పిన విషయాల్లో 7వ వచనంలో చూస్తే, భక్తి యందు మీరు చేస్తున్నారు, భక్తి మీకు ఉండాలి. ఆ భక్తి యందు సహోదర ప్రేమను అమర్చండి. భక్తి ఉంది, దాంట్లో సహోదర ప్రేమ కూడా కలపండి కావాలి అని చెప్పాడు. అలాగే సహోదర ప్రేమ యందు దయను, ఆ దయ చూపించడాన్ని, ప్రేమను చూపించడాన్ని చెయ్యండి అనే విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఇవి కలిగి ఉంటే మనము నిష్ఫలులం కాము. అంటే మనకు పరలోక రాజ్యంలో జీతం పెరిగిపోతూనే ఉంటుంది. ఇలాంటి జీవితాన్ని జీవిస్తే, నీవు చేస్తున్న భక్తిలో సహోదర ప్రేమను నీవు అమర్చినట్లయితే, నీ భక్తిలో సహోదరుల పట్ల ప్రేమను చూపించడానికి నువ్వు ప్రాధాన్యతనిస్తే నీ ఫలం పెరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి సహోదర ప్రేమ ఎంత ప్రాముఖ్యమైంది. ప్రేమను కనపరచాలి, ఇతరుల పట్ల మనం ప్రేమను కనపరచాలి, వారిని పలకరించేవారుగా ఉండాలి, వారు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని క్షమించేవారుగా ఉండాలి. దేవుడు వాక్యంలో చెప్పాడు, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు అనగా ఆ విషయాన్ని నువ్వు పట్టించుకోవడం మానేయాలి. నువ్వు నెక్స్ట్ డేకి ఎలా ఉండాలి? ఆ మాట నన్ను అనలేదన్నట్టు ఉండాలి, ఆ మాట నేను వినలేదన్నట్లు ఉండాలి, అది నాకు తెలియదు అన్నట్లు ఉండాలి. దేవుడు అలా ఉండట్లేదా మన పట్ల? నూతన వాత్సల్యత. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు మనం చూస్తే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ప్రభు ఏమంటున్నాడు? క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటది? మీరు ఒకరినొకరు ప్రేమించాలి, ప్రేమను చూపించాలి. ఇది క్రొత్త ఆజ్ఞ. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఒక కొలమానం కూడా ఇచ్చాడు, కొలత. అందుకే ప్రభు ప్రేమను గురించి పాడుకున్నాం. ఆశ్చర్యమైన ప్రేమ. ఆ ప్రేమను చూస్తున్నప్పుడు మరి మనదేది? కొలమానం అది.
కొలమానం అది. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, మనం ఏ ఏ పరిస్థితుల్లో ఉండగా దేవుడు ఏ విధంగా ప్రేమించాడు, ఆయా పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల పట్ల ఆ ప్రేమను చూపించాలి. ఎందుకంటే ఆయనే మనలో ఉన్నాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని ప్రభువు తెలియజేస్తున్నారు. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలెను అనుటయే నా ఆజ్ఞ. అదే నా ఆజ్ఞ. దేవుడేం ఆజ్ఞాపిస్తున్నాడు? మీరు ఒకరి పట్ల ఒకరు నేనేది చూపించానో మీ పట్ల ఆ ప్రేమను మీరు చూపించాలి అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవునితో మన భక్తి మనం బాగానే ఉందనుకుంటున్నాం, మరి మనుషులతో, సంఘములో ఇతరులకు సంబంధించిన వ్యవహారాల్లో మన ప్రేమ ఎలా ఉంది? అసలు ఉన్నదా? చూపించబడుతుందా? ఒక్కొక్క సందర్భంలో మనము ప్రవేశించినప్పుడు దేవుడు మనకేం చేశాడు, అసలు మనం ఏం చేస్తున్నాం? ఏదైనా పోలిక ఉందా? దేవుడు నన్ను పరామర్శించాడు, మనమేమో. కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ప్రేమను బట్టే మనము గుర్తించబడుతున్నాం. ఎందుకంటే అది గుర్తు, అది రుజువు. అటువంటి ఎన్నో విషయాలు దేవుని వాక్యంలో మనం చూడగలం. మనము పరామర్శించాలని, మనం వారి ఇబ్బందిలో పట్టించుకోవాలని, అలాగే వారిని క్షమించాలని 1-2 వాక్యాలు దీని గురించి మనం చూద్దాం. దేవుని వాక్యములో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31-32 వచనాలు చూస్తే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఇవి విసర్జించవలసిన విషయాలు. మన శరీరము ద్వారా, లోకము ద్వారా కలిగే విషయాలు ఇవన్నీ బయటికి పంపకపోతే ఏం జరుగుతుంది? మనల్ని విషపూరితం చేస్తాయి అనేది మనం గుర్తించాలి. కాబట్టి వీటిని విసర్జించాలి. సమస్తమైన ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దూషణ మాటలను, సకలమైన దుష్టత్వం విసర్జించాలి. అలాగే ఒకరి ఎడల ఒకడు దయ కలిగి ఉండాలి, కరుణా హృదయులై ఉండాలి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. దయ కలిగి ఉండండి, కరుణను చూపించుకొనండి. అలాగే దేవుడు మిమ్మల్ని ఎంతగా క్షమించాడు క్రీస్తులో, ఆ విధంగా మీరు కూడా క్షమించాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అనేది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉన్నప్పుడు, సహోదరునికి లేమి కలిగినప్పుడు అతని ఎడల కనికరాన్ని చూపించాలి. నువ్వు ఆదుకోవాలి, నీకున్న దాంతో నువ్వు ఆదుకోవాలి. లేదంటే నీలో దేవుని ప్రేమ ఉందని ఎలా చూపగలుగుతావు నువ్వు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పలకరించుటను గురించి చెప్తుంది, క్షమించుటను గురించి చెప్తుంది వాక్యము. అలాగే ఇతరులకు సహాయపడడాన్ని గురించి వాక్యము తెలియజేస్తుంది. గలతీ పత్రికలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారములను ఒకడు భరించండి అని వాక్యం చెప్తుంది. ఇది క్రీస్తు యొక్క నియమం. ఒకడు ఒక భారము కింద ఉన్నాడు, ఆ భారాన్ని నువ్వు భరించాలి. ఆ భారము నుండి అతడు విడుదల పొందేటట్లుగా నువ్వు ప్రయాసపడాలి. ఎందుకంటే నీ కుటుంబం అన్న విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. దీని ద్వారా అందుకే మీ భక్తి యందు మీరు సహోదర ప్రేమను, సహోదరుల పట్ల చూపించే ప్రేమను కలపండి, అది యాడ్ చేసుకోనండి. ఏమవుతుంది దీని ద్వారా? నీవు సోమరివి కాకుండా, అలాగే నిస్వరుడవు కాకుండా ఇవి నిన్ను కాపాడుతాయి.
అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకే సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము కలిగిన వారై ఉండండి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సహోదర ప్రేమ విషయంలో ఒకరి పట్ల ఒకరు అనురాగాన్ని, ఆప్యాయతను చూపించేవారుగా ఉండాలి, చూపిస్తూ ఉండాలి. ఆ సహోదర ప్రేమ నిలకడగా ఉండాలి, నిలువరముగా ఉండాలి, అనగా అది కొనసాగుతూనే ఉండాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.